సైనిక పరంగా యుక్రెయిన్కు వెళ్లాల్సిన సాయాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ దిగొచ్చారు. ఇటీవల ట్రంప్తో చర్చలు జరిగిన తీరుపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో పాటు తమ దేశ ఖనిజాలను అమెరికా తవ్వుకునేందుకు ఒప్పందానికి సిద్ధమన్నారు. ట్రంప్ బలమైన నాయకత్వంలో ముందుకు వెళ్లి రష్యాతో యుద్ధానికి ముగింపు పలికేందుకు వీలైనంత వేగంగా పనిచేస్తానని ప్రకటించారు. యుక్రెయిన్కు యూరోప్ దేశాలు బాసటగా నిలుస్తున్న తరుణంలో ఈ పరిణామాలు చకచక చోటు చేసుకున్నాయి. దాదాపు $100 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర యుద్ధ సామాగ్రి యుక్రెయిన్కు వెళ్లాల్సి ఉండగా ట్రంప్ తాజా నిర్ణయంతో అవన్నీ నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది. రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధమైన యుక్రెయిన్ ప్రకటించే వరకు తమ నుంచి ఆ దేశానికి సాయం అందబోదని శ్వేత సౌధం సీనియర్ అధికారి వెల్లడించినట్లుగా ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. కాలమే కొన్నిటిని సరిదిద్దుతుందంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు జెలెన్స్కీ. వైట్ హౌస్లో ట్రంప్తో సమావేశం సరైన రీతిలో జరగలేదని, ఇకపై అలాంటి చర్చలు నిర్మాణాత్మకంగా ఉండేలా చూసుకుంటామని తన పోస్టులో పేర్కొన్నారు. ట్రంప్ సర్కార్ కోరుతున్న రీతిలో అరుదైన ఖనిజాల తవ్వకాలపై సంతకాలు చేయడానికి కూడా సిద్ధమని చెప్పడంతో పాటు తమ దేశ భద్రతపై ఎప్పుడైనా ఏ రూపంలోనైనా సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. అంతూ పొంతు లేని యుద్ధాన్ని కోరుకోవటం లేదన్న జెలెన్స్కీ యుద్ధ విరమణకు సుముఖంగానే ఉన్నామని ప్రకటించడంతో పాటు ఖైదీల విడుదలకు కూడా సిద్ధమన్నారు. ఇంతకాలం తమకు మద్దతుగా నిలిచిన అమెరికాకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.